చపాతీ ప్రయోగం హాఫ్ నేను హాఫ్ డాడీ. యాక్చువల్గా ఫస్ట్ అయితే డాడీకి నాకే కదా అని చెప్పేసి నేను చాలా తక్కువ పిండి అయితే తీసాను అనమాట. తీసి కలుపుతుంటే చాలా పల్చన అయిపోయింది. పల్చన అయిపోయాక దాని వాటర్ క్వాంటిటీ నేను ఎక్కువ వేయడం వల్ల దాన్ని అడ్జస్ట్ చేయడం గురించి మళ్ళీ చపాతీ పిండి వేస్తూ మొత్తానికి ఒక 5గురికి సరిపోయేంత చపాతీలకి పిండిని అయితే నేను కలిపాను. అయినా సరే ఇంకా పల్చగా ఉంది. దీన్ని బట్టి ఆలోచించండి అసలు నేను ఎంత వాటర్ వేసేసి ఉంటాను అందులోనే. అంటే గ్లాస్ వాటర్ అలా పంపేసాను. అది ఒక అంటే సరిపోదేమో అని ఉద్దేశంతో వేస్తాను. అది నా మిస్టేక్. బట్ డాడీ అయితే నాకు పక్కన చెప్తున్నారు ఇలా కలిపి పైనుంచి ఇలా వేస్తూ గట్టిగా కొట్టప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి. నేను ఎంత గట్టిగా కొడుతున్నా నాకు నవ్వు వస్తుంది, నా ఫింగర్స్ పెయిన్ వస్తున్నాయి తప్ప అది మాత్రం స్ట్రాంగ్ అవ్వడం లేదు. నా మాట విననంటే వినను అనేసింది. ఇంకా మొత్తానికి డాడీ ఏమో సరే నేను ప్రయత్నిస్తానని చెప్పి దాంట్లో ఇంకొంచెం మళ్ళీ పిండి కలిపిన తర్వాత దాన్ని బాగా కొట్టి ఆయన ఫింగర్స్తో అలా చేశారు. నా ఫింగర్కి డాడీ ఫింగర్స్కి చూడండి నేను ఎంత గలీజ్గా చేసుకున్నాను. సో నాలానే మీలో కూడా ఎవరైనా ఉన్నారో చపాతీ గురించి తయారు చేసేటప్పుడు మీ హ్యాండ్స్ కూడా ఇంత గలీజ్గా చేసుకున్నారు నా అంతలాగా. బట్ మనం ఏం చేయలేము. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇవే కొంచెం పనిగా ఉంటాయి కదా. సో ఫైనల్గా అయితే డాడీ చపాతీ పిండి అంతా కూడా బాగా చేసేసి నాకు ఇచ్చిన తర్వాత నేను వాటిని అయితే రౌండ్గా తీసేసి చపాతీ పీట కర్రతో అయితే కొంచెం ఏదో షేప్ అయితే చేశాను. అంత రౌండ్గా అయితే ఒకే ఒక్క చపాతీ వచ్చింది. నేనేమో అవి తయారు చేస్తుంటే డాడీ అయితే పెనం మీద కాల్ చేస్తున్నారు అనమాట వాటిని. తర్వాత తింటే మాత్రం బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది, ఇంకా మెత్తగా ఉంది. సో ఎలాంటి ప్రయత్నాలు చేసినా లాస్ట్లో ప్రతిఫలం దక్కితే అమ్మయ్య అనిపిస్తుంది కదా. సో మొత్తానికైతే నా ఈ చపాతీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.